దగ్గర దగ్గర నెక్స్ట్ సినిమాలో కలిపారా హీరో వాళ్ళు ఏం వచ్చారా? అదే కోపం వచ్చి రాలేదు. దూరం చేసిన కుదిరండి అడుగుతున్నాం. ప్రేమ అనే సబ్జెక్టు తరగని గని. ఎన్ని సినిమాలు తీసినా, 1,00,000 సినిమాలు తీసినా, 1,00,00,000 సినిమాలు తీసినా తీస్తూనే ఉంటారు. అద్భుతంగా ఉంటుంది ఆ సబ్జెక్టు. మనం చూస్తాం. ఆ రోజు మరో చరిత్ర చూసాం, ఈ రోజు పూర్వం చూసాం, ఈ చరిత్ర చూసాం, ఈ కళ్ళతోనే చూస్తాము. ఎప్పటికీ తరగని. నాకు ఒక చిన్న డౌట్, సోషల్ సామాజిక పరిణామాల గురించి మీరు దీనికి ఆన్సర్ ఇవ్వాలి సార్. ఇప్పుడు పాతకాలంలో మేము పెళ్లి చూపుల్లో అమ్మాయిని చూస్తాము, అమ్మా నాన్న మాట్లాడుకుంటారు, పెళ్లి చేసేసుకుంటాము. ఎన్ని గొడవలున్నా సర్దుపోయాం. ఏం చేస్తాం, పగలదీస్తాడు నాన్న. అంటే దొరక పెడం దొరికింది అప్పుడు, అందుకని 40 ఏళ్ళు కాపురం చేసి ఇప్పుడు అంటే 3 మంది అమ్మాయి దొరుకుతున్నారు. వినండి సార్, ఇక్కడ ప్రశ్న ఉంది, మీరు ఆవేశపడకండి. నేనంటే యూత్ ఆవేశపడచ్చు. మొత్తానికి మేము అడ్జస్ట్ అయిపోయేవాళ్ళం. మా వెనక ఒక సామాజిక ఫోర్స్ ఉంటుంది ఈ పెళ్లి అనే వ్యవస్థ కాపాడడానికి. ఎన్ని తేడాలు వచ్చినా, నేను మన పిల్లలు ఎన్నిసార్లు కొట్టుకున్నా తిట్టుకున్నా అడ్జస్ట్ అయ్యి 40 ఏళ్ళు గడిపేసి సర్దుకుపోయాను. ఈరోజు పరిస్థితులు మారి లివింగ్ టుగెదర్ అనే ప్రక్రియ చూస్తున్నాను నేను. ఈ మధ్యకాలంలో ఒక 83 రోజులు హాస్టల్లో ఉన్నా. మా బిల్డింగ్లో లిఫ్ట్ పాడైంది, కొత్త లిఫ్ట్ వేశారు, పాత లిఫ్ట్ చెప్తా ఉండాలి. మొత్తానికి ఒక 83 రోజులు హాస్టల్లో ఉండి 20 రోజులు ఇంటికి వచ్చాను. అక్కడ లివింగ్ టుగెదర్ ఒక 40 జంటలు ఉన్నాయి. వాళ్ళ ఒకరిద్దరు నేను పక్కన కూర్చొని అడిగాను, నేను నిజంగా పెళ్లి చేసుకుంటామంటే చూస్తున్నాను గురువు గారు, పరీక్షిస్తున్నాను గురువు గారు అన్నాడు. మరి అంటే అన్నాడు. తర్వాత నాకు నచ్చకపోతే అంటే వదిలేస్తాను సార్ అన్నాడు. ఇది కరెక్టా? 100% కరెక్ట్ అండి. ఎందుకంటే జోక్ కాదు, సీరియస్ చెప్తున్నాను. ఇప్పుడు తల్లిదండ్రులు కుదిర్చోలు అది లవ్ చేసో పెళ్లి చేసుకుంటారండి. 4 రోజులు అభిప్రాయ భేదాలు విడిపోతారు. ఇలా నా తల్లిదండ్రులకి 2 బొక్కలు, ఒకటేమో పెళ్లి ఖర్చులు, రెండోదేమో మళ్ళీ విడిపోయిందని సెకండ్ హ్యాండ్ అవుతుంది. అమ్మాయికి ఆర్థిక నష్టం, వీళ్ళకి నష్టం. దానికంటే ఇది 100% మంచి నిర్ణయం. వాళ్ళిద్దరు తట్టాలు పడి 4 రోజులు అంటారు అనుకుని ఇద్దరికి ఇష్టమైతేనే కారణం చేసుకుంటే పెళ్లి చేస్తారు. అప్పుడు అదే బెటర్ చేస్తూ హ్యాపీగా ఉంటుంది. ఎవరు తెలియదు కదా, ఎవరు అదే హాస్టల్లో ఇంకో అబ్బాయితో ఇంకో అమ్మాయితో ఇంకొక అబ్బాయి. ఇప్పుడు ముందు వాళ్ళ అమ్మ నాన్నకి గొడవ లేదు, మా అమ్మాయికి పెళ్లి చేసి మా కోడలు వచ్చింది, దానికి కట్నం ఇచ్చాం, ఇచ్చాం, రేపు పొద్దున మళ్ళీ వెళ్ళిపోయింది, మా అంటే ఇంకో అబ్బాయి సంబంధం రాదు. దానికంటే వాళ్ళు ఏడు ఏడిసారు మా సంబంధం లేదు, ఫ్రెష్గా మళ్ళీ సంబంధం పెళ్లి చేస్తారు. ఇది కోర్టు తీర్పు. ఇది 100% ఇదే కరెక్ట్. నేను యూత్ మీరు ఎప్పుడు ఓటు నచ్చినప్పుడు 1957లో ర్యాలింగ్ ఆ ప్రాంతంలో మనిషి మీరు. నేను లేటెస్ట్ టెక్నాలజీ ఉన్నవాడిని కాబట్టి మీరు 100% సపోర్ట్ చేస్తా. కుటుంబాలని నాశనం చేయకుండా ఇలా ఉండటమే బెటర్. ఊనండి. ఇప్పుడు డిబేట్ మీరు లక్కీ బాగా తీసాడు లేదని చెప్పడం కోసమా, దానికోసమా? ఆ మాటకు వస్తే సినిమాలో నాకు అద్భుతంగా ఎక్కడ నచ్చిందంటే, ఆడు విడిపోయేటప్పుడు అక్కడ సర్వరు ఒక ఎంటీ ప్లేట్ ఇలా కిందికి దిగుతుంది, ఖాళీ అయిపోయిందిరా వీడి జీవితం అనిపించింది నాకు. దానికి సింబాలిక్ షాట్ నిజంగా వేసాడా, క్యాజువల్ గా ఉందా? సింబాలిక్. అది ఎంత గొప్ప షాట్. ఇంకో షాట్ ఉంది, అద్భుతమైన షాట్. 2 కప్పులు విడిపోతున్నాయి దూరం అని. ఆ షాట్ కి నేను ఇంకా 100 మార్కులు వేసా. మీరేమో అతను ఐచ్ఛికంగా జరిగిందా నిజంగా జరిగిందా పక్కన పెడితే, ఇది మాత్రం కావాలని సింబాలిక్ గా తీశారు. దూరం అవుతున్నాయి కప్పులు, ఆ కప్పులు మళ్ళీ కలపండి, ఆ కప్పులు దూరం అవుతుంది, ఆ కప్పులు దూరం అవుతుంది అర్థం. నాకు నిజంగా 50 మార్కులు వేసారు, నేను దీనికి 100 మార్కులు వేసాను. నేను ఎందుకు అడిగాను, నేను చెప్పు నువ్వు ఊరికే వచ్చిందా లేదా ఐడియా వచ్చిందంటే లేదు ఐడియా వచ్చింది సార్, అలా కావాలని తీసాను సార్ అని చెప్పాడు. కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడు షార్ట్ తీస్తారు సార్. ఇప్పుడు అమ్మాయి మోటార్ సైకిల్ వెళ్తున్నారు కదా వాళ్ళు, మామూలుగా అయితే ఏంటంటే కెమెరా అయినప్పుడు తిరుగుతారు. అలాగే లో షాట్ మిడ్ షాట్ అన్ని చక్కగా వేసాడు. అంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లాగా దాన్ని వర్క్ చేశాడు. దానికి అభినందిద్దాం. అక్కడికి వస్తున్నాను రండి. ఎక్కిన సుధాకర్ గారు నాకు కెమెరా వర్క్ మాత్రం
సుధాకరు డైరెక్టర్ కన్నా కూడా నాకు ఈ కెమెరా వర్క్ నేను అభినందిస్తాను. ఇక్కడ ప్రసాద్ ల్యాబ్స్ లో షార్ట్ ఫిల్మ్ తీసాడండి సుధాకర్. నాకు పిలిచాడు, వచ్చాను, చూసాను, బాగుందయ్యా అన్నాను. వెంటనే అతనికి సినిమా ఇచ్చాం, దాని పేరు శివ 143. రహస్యం రెండో సినిమా శివ 143. ఆ రెండు చేసిన తర్వాత దీని నెక్స్ట్ స్టెప్ ఏంటని ఆలోచిస్తే పోసాన కృష్ణమూర్తి గారు మన ఆధ్వర్యంలో సినిమా చేస్తుంటే నేనేం చెప్పానంటే, మంచి కుర్రోడు, యూత్ కుర్రోడు, మీరు అతను ఎంకరేజ్ చేయండి సార్ అన్నాడు. అంటే సినిమా చెడగొడతాడేమో అన్నాడు. చెడగొట్టాడంటే ఇదిగోండి 2 సినిమాలు తీశాడు, 100 షార్ట్ ఫిల్మ్ తీశాడు, సినిమా తీయటం వచ్చు. యాక్చువల్గా డైరెక్టర్ చెప్పిందే చేస్తారు తప్ప సొంత తెలియదు చేయడు కదా, కాబట్టి మీరు అతను సపోర్ట్ చేయండి సార్ అంటే ఒక్క మాటకి మన విషయం ఇస్తే ఆయన చక్కగా అతను సినిమా చేశాడు. బ్రహ్మాండమైన సినిమా, 4 కోట్ల సినిమా. అది చాలా పెద్ద సినిమా తీశారు. కారణం ఏంటంటే మన శిష్యుడు మన కళ్ళ ముందు పెరిగిన అలా మనం డెవలప్ చేసిన బాధ్యత, కృషి చేసిన బాధ్యత మనకు ఉంది కాబట్టి అతను ఎంకరేజ్ చేసాం. డెఫినెట్ గా అతను వాళ్ళ నాన్న డబ్బుతో సినిమా తీయనివ్వను. అదే ముందు కండిషన్ ఏంటంటే షార్ట్ ఫిల్మ్స్ తీయండి. జోక్ కాదు, చెప్తున్నా సీరియస్ గా. 10 షార్ట్ ఫిల్మ్ తీయండి, 10 షార్ట్ ఫిల్మ్ వస్తాను. వచ్చిన తర్వాత 11 డేస్ మన సినిమా తీద్దాం. అప్పుడు మీ నాన్న ఉంటాడా, నేను ఉంటానా, లేకపోతే తలవారి సాయికృష్ణ ఉంటాడో చూద్దాం. ఎవరో ఒకరు తీస్తారు, ఇక సపోర్ట్ చేస్తారు. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.